బలవంతం పెట్టింది. అంటే ఏంటి? భోజనం రమ్మంటే ఆతిథ్యం ఇవ్వటానికి. క్షీణేమిరాలకు ఏంటంటే ఆ గొప్ప లక్షణము దైవజనుడికి ఆతిథ్యం ఇవ్వాలి. ఈ ప్రాంతానికి వస్తున్నారు, నీళ్ళు ఎవరు ఇస్తున్నారు, భోజనం ఎవరు పెడుతున్నారు, ఎవరేమైనా కానీ మా ఇంట్లో ఒక మంచి సత్క్రియ చేయాలని ఈ క్షీణేమిరాలు ఆలోచించింది. దేవుని స్తోత్రం. తన భర్తతో సంప్రదించింది. ఏమండి, మన ఇంటికి దైవజనుడిని ఆహ్వానిస్తాం, మరి ప్రాంతానికి వస్తున్నారు, మన ఇంట్లోనే చోటిద్దామంటూ ఒక నిర్ణయానికి వచ్చింది. కాబట్టి ఈమెకున్న నిర్ణయంలో మరి మొట్టమొదటి ఏంటంటే గది కట్టించడం. గది కట్టించడం అంటే అర్థం ఏంటంటే ప్రార్థనకి ఎక్కువగా ఆసక్తి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో, మత్తయి సువార్త 6:6 గది అంటే అర్థం ఏంటంటే ప్రార్థనకి సూచనగా ఉంది. ప్రార్థన చేయనప్పుడు నీవు నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకొని అదృష్టైన తండ్రిని ప్రార్థింపుము. అట్లయినా రహస్య కార్యాలను గుర్తించు నీ తండ్రి. అది కాబట్టి గది కట్టించడం అంటే ఆమెకి భక్తి భావం ఉంది. అంటే గది అంటే ప్రార్థనకి సూచనగా ఉంది. అందుకని గది ఏంటంటే చెప్పండి, గది అంటే అది. కాబట్టి మన ఇంట్లో కూడా గది ఉండాలి. మన ఇంట్లో కూడా ప్లేస్ అన్నిటికీ ఉంటుంది, కానీ ప్రార్థన చేసుకునే స్థలం ఉండదు. అక్కడ ఒక ప్లేస్లో ఒక చోట మనం బయటికి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు చిన్న ప్రార్థన చేసుకుని మంచి ప్లేస్ అరేంజ్ చేసుకోవాలి. దేవుని స్తోత్రం. యేసు ప్రభు కూడా ప్రార్థన చేయడానికి ఒక స్థలం పెట్టుకున్నాడట. చూద్దాం. లూకా సువార్త 11వ అధ్యాయం 1వ వచనం. లూకా 11వ అధ్యాయం 1వ వచనంలో యేసు ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన ముగియుడుతోడని ఆ శిష్యులు ఒకడు, ప్రభు, యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పిన విధమున అది. కాబట్టి యేసు ప్రభు చోటకి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు. కొంతమంది ఇళ్లలో ఉంటుంది అటువంటి అలవాటు, చక్కనటువంటి ప్రార్థన చేసుకునేటట్టుగా. అందుకే మొదటగా ప్రార్థన చేసుకుని బయలుదేరారు. కొంతమంది ఏంటంటే నువ్వు ఎదురుకుంటారా అంటారు. ఏమంటారు? ప్రార్థన ఉండదు వాళ్ళకి. ఎదురుగా ఉంటే అక్కడికి వెళ్ళినాక ఏదైనా తగిలిందనుకో ఏమవుతుంది? అప్పుడు నువ్వే ఎదురుకుండా వచ్చావు, నాకు దెబ్బ తగిలింది అనేవాళ్ళు కూడా ఉంటారు. అందుకని మొదటగా దేవుని పైన వేసేవారు. మనం మొదటికి మన అంతరంగం, మన మనసుని, మన హృదయాన్ని దేవుడికి అంకితం చేయాలి. అందుకని ప్రార్థన జీవితం మన మొదటి జీవితం అంటూ ఆమె నిర్ధారణ చేసింది క్షీణేమిరాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా ఆమె ఏం చేసింది? ఆమె ఆ ఇంట్లో ఏం చేసింది? గది కట్టించి పడక అంటే మంచం. మంచం అంటే దేనికి సూచన అంటే పడుకోవడానికి అని అర్థం కాదు. అక్కడ పడకంటే పడుకోవడానికి కాదు. అక్కడ అర్థం ఏంటంటే విశ్రాంతి. విశ్రాంతి అంటే అర్థం ఆరాధనకి రోజు ఏంటి? ప్రత్యేకించబడిన రోజు విశ్రాంతి దినం. ఆ రోజును కూడా ఆమె గుర్తు చేసుకుంది. దేవుని స్తోత్రం. అంటే ప్రవక్తకి ఇన్ని రకాలుగా సమకూరుస్తూ ఒక విధానాన్ని నేర్పుతుంది యావత్ ప్రపంచానికి. మొట్టమొదటి నేర్పుతుంది ఆమె ప్రార్థన ప్రతి ఒక్కరు చేసుకోవాలని. అది చెప్పగొట్టండి. ప్రార్థనకి ప్రత్యేకత ఇచ్చింది ఆవిడ. ఒకటి. రెండవది ఏంటంటే మరి ఇక్కడ విశ్రాంతికి సూచనగా ఉంది మంచం. మంచం అంటే విశ్రాంతి. విశ్రాంతి అంటే అర్థం ఏంటంటే దేవుని ఎప్పుడు కూడా ఎన్ని పనులు ఉన్నప్పుడు కూడా చూసు ఆ మంచం మీద విశ్రాంతి ఎలాగైతే అన్ని పనులు మానుకుని విశ్రాంతి తీసుకుంటారో ఏకాగ్రతగా, అలాగే ప్రతి మనిషి కూడా పనిచేసి ఆ దేవుడు నిర్ణయించేటువంటి విశ్రాంతి దినాన్ని మహింపరచుకోవాలి. దేవుని స్తోత్రం. నిర్గమకాండం 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే నిర్గమకాండం 20వ అధ్యాయము 8వ వచనంలో మాట్లాడుతున్న ధర్మశాస్త్రం. విశ్రాంతి దినమును గుర్తు చేసుకుని దాని పవిత్రము చేయడి. 6 రోజుల పాటు మీ పనులను చేసుకొనవలెను. 7వ రోజు మాత్రము మీ దేవుడైన యావేకు ఆ పవిత్రమైన విశ్రాంతి. దేవుని స్తోత్రం. అంటే విశ్రాంతిని మర్చిపోవద్దని చెప్తుంది ఈవిడి. మొట్టమొదటి ప్రార్థన మర్చిపోవద్దని. రెండవది విశ్రాంతి దినము. విశ్రాంతి అంటే మంచము అంటే విశ్రాంతి. ఆ విశ్రాంతి దినాన్ని మర్చిపోకూడదంటూ ఆమె నేర్పుతుంది. దేవుని స్తోత్రం. ఆరాధనగా యోగ్యుడా ఆది నుండి ఉన్నవాడా
యేసురాజా 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 ఆరాధనకు యోగ్యుడా ఆది నుండి ఉన్నవాడా ఆరాధనకు యోగ్యుడా ఆది నుండి ఉన్నవా. దేవుని స్తోత్రం. ప్రార్థన మర్చిపోకూడదు, విశ్రాంతి దినాన్ని కూడా మర్చిపోకూడదు. మూడవదిగా ఆమె చెప్తుంది ఏంటంటే మరి బల్ల, అదే మనం చూసినట్లయితే ఆరాధనకు సూచన కావచ్చు. ఆరాధన అంటే అర్థం ఏంటంటే పరిపూర్తిగా అర్థం చేసుకుంటేనే ఆరాధన, అంటే పూర్తిగా దేవుని పైన బేస్ అయిపోవాలి. అందుకనే బల్ల అదే మరి అక్కడ చూసినట్లయితే ఆరాధనకు సూచనగా ఉంది. అదే మన ఇక్కడ బలిపీఠం ఉంది బల్లకి సూచనగా. ఈ పీఠం మీద ఏం జరుగుతాయి? వాక్య పరిచర్య, దివ్య పూజ, ప్రార్థనలు అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది క్రైస్తవ విశ్వాసకి ఒక గుండెకాయ లాంటిది బలిపీఠం అంటే. ఈ పీఠం పైన సమర్పించే సమర్పణ కావచ్చు, వాక్య ధ్యానం కావచ్చు, దివ్య పూజ కావచ్చు, ఎన్ని మన మనసుని మన హృదయాల్ని బలపరిచే సన్నివేశాలు. అందుకే నీవు బలిపీఠ సన్నిధికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన, నీ దేవుని ఆలయానికి వెళ్ళినప్పుడు జాగ్రత్త, నీ ప్రవర్తన జాగ్రత్త. అందుకని బల్ల అంటే మరి దివ్య పవిత్రమైనటువంటి కార్యక్రమాలు జరిగే ప్రదేశం. అందుకే అక్కడ బల్ల కూడా పెట్టింది. ఆయన గది కట్టించింది ప్రవక్తకి ఎలీషాకి. రెండవది ఏం చేసింది? మంచం వేసింది. మూడవది ఏం చేసింది? బల్ల పెట్టి. బల్ల అంటే మనకి మరి దేవుని ఆరాధించుటకు శ్రేష్టమైనటువంటి మరి ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకని ఆరాధనకు యోగ్యుడైన దేవుడు ఆయన మహింపరచుకోవడానికి మన గుడి అంతటికి కేంద్ర బిందువు ఏంటి? బలిపీఠమే. గుడి అంతటికి కేంద్ర బిందువు ఏంటి? అందుకనే ఈ బలిపీఠాన్ని మనం చూసినప్పుడు దేవాలయ ప్రాంగణాన్ని 3 విధాలుగా మనకి దేవుని వాక్యం చెప్తుంది. అందుకే మనం చూసినట్లయితే 9వ అధ్యాయం హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 4వ వచనంలో పునీత పౌలు చెప్తున్నాడు. 9వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ మనం చూసినట్లయితే మొదటిగా ప్రాంగణము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలం అంటూ పునీత పౌలు చెప్పాడు. ఒకటేంటే 9వ అధ్యాయం 4వ హెబ్రీ పత్రిక 9:4లో అక్కడ అంటుంది ఏమంటే, ఒకటి ప్రాంగణము అంటే గుడి వాతావరణం, రెండవది పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలంలో దైవజనుడు ఉంటాడు, ప్రాంగణంలో ప్రజలు ఉంటారు. ప్రాంగణం అంటే మీరు కూర్చున్న స్థలం అంతా కూడా ప్రాంగణం లెక్క అన్నా. మీరు ఏం చేస్తారు? కూర్చుని ఉన్నారు. దైవజనుడు ఎక్కడ ఉన్నాడు? పరిశుద్ధ స్థలంలో ఉన్నాడు. దేవుని స్తోత్రం. పరిశుద్ధ స్థలంలో ఆయన చెప్పే ప్రతి వాక్యం, ప్రతి మాట చాలా విలువైంది. ఎందుకంటే పైన ఉన్నది ఏంటంటే అతి పరిశుద్ధ స్థలం అంటే దేవుని సింహాసనం, దేవుడి అని అర్థం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 3వ వచనం చెప్తున్నాడు, దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పవిత్రుడు పవిత్రుడు ఏక కంఠముతో వాళ్ళు ఆరాధిస్తున్నారు దేవుడిని. అందుకనే పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. అందుకనే వేవేల దూతలు ఆరాధిస్తున్నారు. ఆరాధనకి అర్హుడైన దేవుడు. అందుకనే ఆ పరిశుద్ధ స్థలము, పవిత్ర స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ప్రాంగణం. ఈ 3 ప్రాంగణం మీద చాలా జాగ్రత్త కూర్చోవాలి. ప్రాంగణంలో చాలా భక్తిగా కూర్చోవాలి. పరిశుద్ధ స్థలంలో వాక్యం ప్రకటిస్తున్నప్పుడు మన మనసులని ఇక్కడ ఉండాలి, మన మనసులని ఇట్టే ఉండాలి. పెడసూపులు చూడకూడదు. నా స్నేహితురాలు ఫ్రెండ్ వచ్చిందే లేదంటే చూడకూడదు. అలా చూసేవాళ్ళు ఉన్నారు. మనశ్శాంతిలే ఉండదు వాళ్ళ ఫ్రెండ్ రాకపోతే. ఎవరిని చూడాలేవో, ఎవరిని చూడాలమ్మా? అదే. కాబట్టి పరిశుద్ధ స్థలం దైవజనుడు చెప్తున్నప్పుడు ఈ వాక్యము మన హృదయపూర్వకంగా స్వీకరించాలి. అందుకని యేసు ప్రభు ఆనాడు కొండ మీద, పర్వతం మీద, పడవలో ఆయన చెప్తున్నప్పుడు ప్రజలందరూ ఆయన చుట్టూ చేరి ఆయన మాట్లాడినారు. దేవుని స్తోత్రం. అలాగే యేసు ప్రభు గుడి ముఖ ద్వారం కూర్చుని ఆయన బోధిస్తుంటే ప్రజలందరూ కూడా వచ్చి ఆయన మాటలు విన్నారని యోహాను సువార్తికుడు 8వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. యోహాను 8:1-2 వచనాల్లో దేవాలయం దగ్గర ఆయన కూర్చున్నప్పుడు ప్రజలందరూ కూడా చేరారు, చక్కగా ఆయన వాక్యం ప్రకటిస్తున్నారు. దేవుని స్తోత్రం. అలాగే నాడు దేవుని ఆలయానికి వెళ్ళినప్పుడు ఈ విషయాలన్నీ ఒక భక్తురాలు సమకూర్చినటువంటి ఆరాధనకి, అంటే క్రైస్తవ విశ్వాస దేవుని బిడ్డలో దేనిలో బలపడాలి, దేనిలో ముందుకు సాగాలనే విషయాల్ని ఇక్కడ చెప్తున్నాడు. ఎలీషా ప్రవక్త తన ఇల్లు కట్టడమే కాకుండా ఆ ఇంట్లో మంచం ఇచ్చింది, ఆ ఇంట్లో బలపెట్టింది, ఆ ఇంట్లో ఇంకేం చేసింది? కుర్చీ వేసింది. అదే
కూర్చి అంటే అర్థం సహవాసం, కలిసిమెలిసి జీవించడం, సహవాసం కలిగి జీవించడం అనేది అర్థమవుతుంది. దేవుని స్తోత్రం. అందుకే 4 ఇక్కడ మనం ప్రార్థనకి, అలాగే ఆ యొక్క విశ్రాంతి దినానికి, అలాగే ఆ దివ్య సంస్కారానికి, బలిపీఠం మీద వాక్యానికి, అలాగే ఇక్కడ చూసినట్టయితే సహవాసం. సహవాసం ఎలా ఉంది? దేవునితో కలిసిమెలిసి ఐక్యత లేకపోతే సహవాసం గురించి కూడా ఆవిడ మాట్లాడింది ఈ విషయంలో. దేవుని స్తోత్రం. కీర్తన గ్రంథం 133 దావీదు కీర్తనలో మనం చూస్తున్నాం. అక్కడ సహోదరుల ఐక్యత కలిగి జీవించడం ఎంత మేలో, అంత మనోహారం అంటూ మనిషి చదవ 133:1. 133 దావీదు కీర్తన 1 అక్కడ మనం చూసినట్టయితే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది తల మీద అహరోను గడ్డం మీదుగా దిగజారిన అది. కాబట్టి ఇలా చెప్పుకొచ్చాడు దావీదు సహవాసం. అందుకని పైనుండి కిందకి చెప్తున్నాడు. అంగి అంచు అంటే దేవుని యొక్క ప్రసన్నత నుండి, అతి పరిశుద్ధ స్థలం నుండి జాలివారేటువంటి దీవెన మనం పొందాలంటే మనలో సహవాసం కలిగి ఉండాలి. అందుకే తొలినాడు క్రైస్తవులు కూడా ఎలా ఉన్నారు? అపోస్తుల చర్యల గ్రంథం 2:42 ఎలాగుంటే నీవు పరిపూర్తిగా దేవుని ఆరాధించగలం. 2:42 వీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విడిచుట ఎందును అది ప్రార్థన చేయటం ఎడతెగకున్నారంట. ఒక ఆదివారం ప్రార్థన మొత్తమే కష్టమైపోదు. మరి ఇంట్లో ఇంకా ప్రార్థన చేసుకుంటారు నువ్వు. అందుకే ఆనాటి తొలినాటి క్రైస్తవులు దేనిపైన ఆధారపడ్డారంటే వాక్యంపై. అందుకని వీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విడిచుటెందు. అందుకని సహవాసం కలిగి జీవించడం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. ఆ సహవాసాన్ని కోల్పోయినట్టయితే మనం ఏ స్థితిలో ఉంటాం? అందుకే అంటున్నాడు ప్రభువు యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 15:4-5 చెప్తున్నాడు, నేను మీ యందు ఉండును, మీరు నా యందు ఉండును. ద్రాక్షవల్లియందు ఉండని రెమ్మ దాని అంతటా అది ఫలింపజాలదు. అట్లే మీరును నా యందు ఉండనిచ్చో ఫలింపజాలదు. దేవుని స్తోత్రం. ఫలించాలంటే ఒక చెట్టు చివరన అది పుయ్యాలంటే, కాయ కలిగి ఉండాలంటే, పుష్పాలు కలిగి ఉండాలంటే చెట్టుకి అంటిపెట్టుకు ఉండాలి. అలాగే దేవుని విశ్వాసులు సంఘానికి అంటిపెట్టుకుండాలి. సంఘ సేవకుడు, ఆ యాజకులు, సేవకులు ఏం చెప్పి అది నేర్చుకోగానే మన సొంత ఆలోచనతో మనం ఉండకూడదు. తీగ ద్రాక్ష వల్ల నిలిచి ఉంటేనే తప్ప తనంతటికి అది ఫలించదు. దేవుని స్తోత్రం. ఆ దైవజనుడు ఆదివారం చెప్పినప్పుడు వాక్యం ఏంటో, అలాగే ఫాదర్ గారు వచ్చిన పూజ చేసినప్పుడు ఆయన చెప్పిన వాక్యం ఈ విధంగా అంటిపెట్టుకుని జీవించాలి. కానీ మన సొంత ఆలోచనతో కలిగి ఉంటే మనలో స్వార్థమని అర్థం. ఒకసారి సామెతల గ్రంథం 18:1 సామెతల గ్రంథం 18:1 అక్కడ మనం చూసినట్లయితే కలిసిమెలిసి ఐక్యత ఉండని వాడు స్వార్థపరుడు అంటూ జ్ఞాని సొలొమోను చెప్తున్నాడు. ఇతరులతో కలవక తనకు తాను జీవించేవాడు. అది చూసారు ఎటువంటి వాడు? స్వార్థం అంటే వాళ్ళ సొంత ఆలోచనలోనే అర్థం. ఇతరులతో కలవటువంటి అర్థం ఏంటి? సంఘంతో కలవకోకుండా, పాస్టర్ గారితో సత్సంబంధం, వాక్యాలు, ప్రార్థనతో తగిన వేళలో వాక్య సందేశం వినకుండా ఎవరైతే అడ్డదిడ్డాలు ప్రవర్తిస్తారో వాడు స్వార్థపరుడు. ఆ స్వార్థం ఎప్పుడైతే జరుగుతుందో వాళ్ళ హృదయాలు చేరుకునేది ఏంటంటే మరి యాకోబు పత్రిక 3:16 ఇవి చెలరేగుతూ ఉంటాయి అక్కడ. యాకోబు పత్రిక 3:16 పేతురుకు ముందు ఉంటుంది. అక్కడ ఏమంటాడంటే మరి అసూయ ద్వేషాలు కలిగిన చోట్ల ఏముంటుందంటే మత్సరము, అసూయ, ఏంటంటే అసూయ, స్వార్థపరత్వము, ఎచ్చట విడును, అచ్చట అలజడియు, అది సర్వవిధములకు అది. కాబట్టి ఏమున్నాయి అక్కడ? గొడవలు వస్తున్నట్టు కారణం, గొడవలు సృష్టిస్తున్నాడు కారణం ఏంటంటే ఇది ఉంది అక్కడ. ఏంటి పరిస్థితి? ఒకసారి ఏలైనా అసూయ ఈర్ష్య ఉంటుంది. పాస్టర్ గారి మీద ఈర్ష్య ఉంటుంది, సంఘం మీద ఈర్ష్య ఉంటుంది, అసూయ. అందుకని ఏం జరుగుతుంది నెక్స్ట్? అసూయ,
స్వార్థం అంటే స్వార్థం చేడు చేసుకుంటే నేను ఒక డిగ్నిటీగా మెయింటైన్ చేయాలి, ఒక లీడర్షిప్గా ఉండాలి, నేను ఒక పెత్తనం చేయాలి, నేను ఉండాలి, నన్ను అందరూ చూడాలి అనే ఆలోచన కలిగినటువంటి స్వార్థం. నెక్స్ట్ ఎచ్చట గుండెను అచ్చట అలసడియు సర్వవిధములకు నీచికారు ఏదేం చేస్తాడు అంతే. ఏదైనా చేయడానికి కారణం ఏంటంటే ఈ అసూయ, మత్సరం, అసూయ, ఈర్ష్య. మరి ఇవన్నీ బైబిల్ ముందే చెప్పేశాడు ఏముంటుంది అనేది. యేసుప్రభుని ఎందుకు సిలువేశారు? వాళ్ళు ఏముందని? ఈర్ష్య ఉంది, అసూయ ఉంది. అందుకని యేసుప్రభుని సిలువేయడానికి ఇష్టపడ్డారు. అలాగే నాడు ఒక అన్య స్త్రీగా ఉన్నటువంటి శీనియమురాలు భక్తిని కొందా. ఆమె చేసే పనులు చాలా నేటి క్రైస్తవులకు, దేవుని బిడ్డలకి గొడ్రపెట్టుగా ఉంది. ఒక దైవజనుడు చూసి ఏమంటుంది, ఇతడు దైవజనుడు, మా ఇంట్లో చోటేవారు, మా ఇంట్లో ఇల్లు కట్టాలనుకుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఈనాడు పాస్టర్ గారు కనపడితే మొహం చిట్లించుకునే వాళ్ళు ఉన్నారు, ఈర్ష్యగా చూసేవాళ్ళు ఉన్నారు. కానీ ప్రార్థన చేయమని అడిగేవాళ్ళు ఉండరు. అడిగినా కానీ తలిపేసుకుని డోర్ కట్టను లాగేసుకుని అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు వీటి వస్తారేమో, ఇప్పుడు ఏం చేయాలి? డోర్ కట్టను చేసి తలిపేసుకుని వెళ్ళిపోవాలి. ఇటువంటి దుర్లక్షణాలు మనం కలిగి ఉంటే క్రైస్తవులుగా ఎదగలేరు. అందుకే సీనియరాలు ఏం చేసింది? మొదట మనిషి చెప్పు, ఒకటేం చేసింది? గది కట్టించింది, తర్వాత దాంట్లో వేసింది, మంచం వేసింది, తర్వాత ఏం చేసింది? బల్ల వేసింది, తర్వాత ఏం చేసింది? కుర్చీ చేసింది. ఇప్పుడు కుర్చీ దగ్గరికి వచ్చాము. సహవాసం పెరగతే క్రైస్తవత్వం పెరగలేదు. తీగ ద్రాక్ష వాళ్ళు ఇలుచుంటేనే కాదని యేసుప్రభు చెప్పాడు. అది తెలుగునాటి క్రైస్తవ భక్తి భావం మనం అలవర్చుకోవాలి. అందుకని సహవాసం కోల్పోతే నీవు స్వార్థపరులని అర్థం. కలిసిమెలిసి ఐక్యత లేకపోతే చూడు, కొన్ని పక్షులు వెళ్తూ ఉంటాయి. ఒక లీడర్ పక్షి ముందే వెళ్తుంది, తర్వాత ఈ పక్షులన్నీ వెనకాల వెళ్తూ ఉంటాయి. అలాగే ఈనాడు లీడర్షిప్ ఉండేవాడు కొంతమంది నా మాట విన్నారు లేదా, నేను ఆ మాట వినలేదా, ఇవన్నీ ఏకమైన ఆలోచనలు. నువ్వు వినవలసిన దేవుని యొక్క మాటలు పాస్టర్గా చెప్పింది, పాటగా చెప్పింది అనుసరించాలి. కానీ నీ మాట ఒక ప్రత్యేకత ఈ లోకంలో ఉండటానికి దేవుని సంఘంలో అది జరిగింది కాదు. అందుకే నాడు వాక్యం తెలియపరచబడుతుంది. సహవాసం. నాలుగోది ఏం చేసిందే? దీపస్థానం, దీపించింది. దేవి స్తోత్రం. మొదట ఏం చేసిందే? కాబట్టి ప్రార్థనతో ప్రారంభించి వాక్యంతో ముగించింది. చప్పలు కొట్టండి. మొదట గది కట్టించినటువంటి అర్థం ప్రార్థనతో ప్రారంభించింది, దీపస్తంభం అంటే వాక్యంతో ముగించింది. దేవి స్తోత్రం, హల్లెలూయా. 119 దావీదు కీర్తన 105వ వచనంలో 119 దావీదు కీర్తన 105వ వచనం మనం చూస్తున్నాం. 119 105 నీ వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు. నీ వాక్యం నా పాదాలకు దీపము, నా త్రోవకు. వాక్యం పైన ఆధారపడి దానికి దీపస్తంభం. ఆ దీపం పెట్టింది అక్కడ అంటే అర్థం దేవుని యొక్క దే వర్డ్ ఆఫ్ గాడ్. అందుకే నేటి దేవుని బిడ్డలు కూడా ఎలా పెరగాలి? నీవు ప్రార్థన పరురాలు అంటే ఇటువంటి ఏహి లక్షణాలు ఉండవు, స్వార్థం, అసూయ ఇవన్నీ ఉండవు. ప్రార్థన శక్తి దేవుని అంటిపెట్టుకుంటే దేవుని వాక్యం ప్రకారం జీవిస్తాం. అందుకే ప్రార్థనతో ప్రారంభించి వాక్యంతో ముగించింది ఎవరో? శరీరమైన వాళ్ళు. చెప్పబడండి. ఆ ప్రార్థనకి వాక్యానికి మధ్యలో ఏమున్నాయి చెప్పాను కదమ్మా. ప్రార్థనకి వాక్యానికి మధ్యలో కొన్ని ఉన్నాయి. ఏంటయ్యి చెప్పిందే. విశ్రాంతి దినం అంటే ఆదివారం ఆరాధన రోజుని పవిత్రంగా చూడాలి, ఒకటి. రెండవది దీవి పూజ ఆరాధన కార్యక్రమాలు ఎప్పుడంటే అప్పుడు హాజరవ్వాలి, భక్తి ఉంటే. మూడవది సహవాసం. ఈ మూడుకి పైనకున్న దానికి చూడ ఎలా ఉంది యాడ్ చేసిన దేవుడు ఎంత తెలివైన పెట్టారు. చప్పలు కొట్టండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రార్థనతో ప్రారంభించి వాక్యంతో ముగించింది. అలాగే ప్రతి విశ్వాసి కూడా ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి. ఈ ప్రార్థన వాక్యం ఉంటేనే ఈ మూడు పెరుగుతాయి నీలో. ఏం పెరుగుతాయి? ఆదివారం విలువ తెలుస్తుంది, దీవి పూజ యొక్క విలువ తెలుస్తుంది, చివరికి సహవాసం ఏంటో తెలుస్తుంది.
ఈ ప్రార్థన శక్తిలో ఆ ప్రార్థనకి లోబడకపోతే, వాక్యపు శక్తితో లోబడకపోతే ఈ మూడు కూడా పుష్కాకి నిష్ఠాసారం ప్రవర్తిస్తాం, నిష్ఠాసారం ఆలోచన చేస్తాం. అందుకే నాడు శ్రీనేమిరాలు ప్రతి బిడ్డకి ఇది ప్రపంచం అని చెప్తాను చెప్పే మాట. ఈ క్యాలెండర్లో ఈరోజు 2వ రాజుల గ్రంథంలో ఈరోజు ఈ వాక్యం ప్రపంచం తిరుగుతుంది. ఈరోజు ఒక అన్యశ్రీ శ్రీనేమిరాలు ప్రవక్త అంటే ఎలీషాకు చేసినట్టుగా నువ్వు చేస్తున్నావా, నీవు ఇటువంటి గుణాలు ఉన్నాయా, ఇటువంటి ఆలోచన ఉన్నాయా అంటూ క్రైస్తవ విశ్వాసం పరీక్షించుకోవాల్సిన సమయం. గలాతీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో, గలాతీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 6:4 అక్కడ మనం చూస్తే ప్రతి వ్యక్తి కూడా తాను చేసే కార్యాలు, పనులు కూడా పరీక్షించుకోవాలని చెప్తున్నాడు. అలాగే నాడు పరీక్షించుకోవడం అంటే ఏంటి? నేను ఎంతవరకు ఎదిగాను, ఎంతవరకు నేను ఈ యొక్క స్థితిలో ఉన్నానా లేదని పరీక్షించుకోవాల్సి వచ్చింది. అలాగే నాడు సువార్త పట్టణంలో కూడా మిమ్ము స్వీకరించేవాడు నన్ను స్వీకరిస్తాడు. మీ తల్లిని కానీ, తండ్రి కానీ, బంధువులు కానీ, రిలీజియన్స్ పైన, బంధుత్వం పైన మమకారం పెంచుకోవద్దని అర్థం. అక్కడ వాళ్ళు లెక్క చేయొద్దని, వాళ్ళు చూడొద్దని కాదు. దేవుడి కంటే మా తల్లి, దేవుడి కంటే మా తండ్రి, దేవుడి కంటే మా సిస్టర్, లేకపోతే ఇటువంటి బంధుత్వాన్ని చూడొద్దు అంటాడు అక్కడ. తల్లిని కానీ తండ్రిని కానీ అందరూ విడిచిపెట్టాలి. దేవి స్తోత్రం. అందుకే ఎవరు చెప్తున్నాడో ఆనాడు శిష్యులతో బోధిస్తున్నాడు. మీరు నా వైపు చూశారు, నాతో మీరు జీవించారు, నాతోనే ఉన్నారు, ఇదిగో ఇప్పుడు అంటున్నారు మిమ్మల్ని స్వీకరించేవాడే నన్ను స్వీకరిస్తాడు. దేవి స్తోత్రం. అందుకనే వాళ్ళ ఇల్లు వాకలు, వాళ్ళకున్న కుటుంబం, రిలీజియస్ బంధుత్వం, ఈయన సేవ చేసేవాడికి బంధుత్వాల మీద ఉండదు. ఎంతవరకు వాక్యం దేవుడు ఆ ప్రార్థన ఎవరింటికి వెళ్ళి వాక్యం చెప్పాలి, అక్కడ ఇది తరణ ఉండదు. అందుకని ఇక్కడ చెప్పిన మాట అదే, నీ తల్లిని కానీ, తండ్రిని కానీ, తల్లిని కానీ ఎక్కువగా నువ్వు లైక్ చేస్తే దేవుని సేవ చేయలేవు. అలాగే నాడు దేవుడి కంటే మాస్టర్ గారు చెప్పారు ఏమని, దేవుడి కంటే ఏది ఎక్కువ కానీ కాదు. దేవ స్తోత్రం. మనం సృష్టించిన దేవుడు, మనం జీవించిన దేవుడు, మన ప్రాణం ఇచ్చిన దేవుడు, మన కుటుంబాలను పెంచి పోషించే దేవుడు ఎన్నో సంవత్సరాలుగా. ఇంకేం చూసాము దేవుడి గురించి అంటే దేవుడి కంటే ఎక్కువ ఏది కాదు. దేవ స్తోత్రం. అందుకే మిమ్ము స్వీకరించేవాడు నన్ను, మిమ్మల్ని చూస్తే నన్ను చూసినట్టే అన్నాడు. రెండవది ఏం చెప్తాడు, ప్రవక్తగా చూస్తే ప్రవక్త దేవుని అంటాడు. అలాగే చిన్నవాడుగా చూస్తే, లేదా శిష్యుడిగా చూస్తే నువ్వు ఏ చూపు చూస్తున్నావు సేవకుడిని? ఆ వచ్చిన చదవడం మత్తయి సువార్త 10వ అధ్యాయంలో, నిన్ను చూసేవాడు నన్ను చూసినట్లే, మిమ్ము స్వీకరించేవాడు నన్ను స్వీకరించినట్లే. ఆ సువార్త పట్టణంలో మిమ్ము స్వీకరించేవాడు నన్ను స్వీకరించున్నాడు, నన్ను స్వీకరించున్నాడు, నన్ను పంపిన వారిని స్వీకరించున్నాడు. ప్రవక్తని ప్రవక్తగా గుర్తించి స్వీకరించేవాడు అది. కాబట్టి మిమ్ము స్వీకరిస్తే నన్ను అంటున్నాడు, నన్ను స్వీకరిస్తే తండ్రిని అంటున్నాడు. చూసి ఎలా కలిపాడు ఆయన ప్రబోధ, ఆయన వాక్యం ప్రకటించే సేవకులు. వాళ్ళు పెట్టినా పెట్టడానికి ఒకసారి ఆకలి దొరుకుతుంది సువార్త బోధిస్తూ వస్తూ ఉంటారు. కొంతమంది ఏమనుకుంటారు, బాగా పెడుతున్నారు అనుకుంటారు. ఎవరు పెడతారు ఈ రోజులో? పాస్టర్ గారు దొరికితే, పాస్టర్ గారికి వెళ్తే కోళ్ళు పోతారు, చక్కని భోజనం పెడతానే అనుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఈరోజు కనీసం టీ ఇచ్చేవాళ్ళు లేరు, భోజనం పెట్టేవాళ్ళు లేరు. మాకే సరిపోతాయి, మాకే ఉంది, మాకు సరిపోతాయి అట్టి తిప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అక్కడ ఏం ప్రారంభిస్తుంటే పరమ దరిద్రం ప్రారంభం. అందుకే దేవుని సేవకుడు అక్కడ అన్నాడు, గిన్నెడు మంచినీళ్ళు చెమ్మిడి నీళ్ళు ఇస్తే మీరు ప్రతిఫలం పోగొట్టుకోవడం ప్రభు చెప్పాడు. దేవుని స్తోత్రం. ఆ శ్రీనివారు ఎలీషాకి ఎలాగైతే చేసిందో అదే సందర్భాన్ని యేసు ప్రభు ఇక్కడ చెప్తున్నారు. వచ్చింది ఎవరో? ప్రవక్త వచ్చాడు. వచ్చింది ఎవరో? నీతిమంతుడు జీససే వచ్చాడు. వచ్చింది ఎవరో? ఇదిగో ఆయన శిష్యుడే వచ్చాడు. వచ్చింది ఎవరో? యేసు ప్రభు తన బిడ్డే వచ్చాడు అనుకుంటే నువ్వు గొప్ప దేవుని లోకం పొందుతావు. చప్పకొట్టండి ఈ కొట్టగా ఈ లోకంలో నిన్ను పెంచుతాడు, ఆయన నిన్ను పోషిస్తాడు, గొప్పవాళ్ళు చేస్తాడు. కానీ శ్రీనివారు సంపన్నురాలు, బలురాలే, ఎస్టేట్ బలరాలే. కానీ ప్రవక్తకి పరిచర్య చేసి ప్రవక్తకి అన్నీ సమకూర్చి ఈ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆవిడ పేరు రాశాడు. శ్రీనివారు సంపన్నురాలు, కనురాలు. అందుకే నీవు దేవుడికి ఎంత పెడితే దేవుడు అంత ఇస్తాడు. నువ్వు ఒకరింటిగా దేవుడికి ఇస్తే ఎన్ని రేట్లు ఇస్తాడు నీకు?
నువ్వు పోగొట్టుకున్నావు ఇవ్వట్లేదు కాబట్టి. నువ్వు 1 రెట్లు ఇస్తే నీకు 7 రెట్లు బీ రెడీ. అందుకే అంటే శిలాపతి యేసు జ్ఞాన గ్రంథంలో 35వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క సేవా పరిచర్యలకి సమర్పించే ప్రతి ఒక్కరిని దేవుడు దీవించాలంటే నీ విశ్వాసంతో నమ్మకంతో ఒక రెట్టుగా నీవు మనస్ఫూర్తిగా ఇవ్వగలిగితే దేవుడు నీకు 7 రెట్లు ఇస్తాడు. దేవుని స్తోత్రం. నీ జీవితాన్ని మార్చివేస్తాడు, మీ జీవితాన్ని గొప్పగా చేస్తాడు. అందుకే నాడు పరిశుద్ధ పౌలు ఆ యొక్క మరి 2వ పాఠంలో చెప్పాడు, నీవు క్రీస్తు బిడ్డగా జ్ఞానస్థానం పొందావు, దేవుని బిడ్డగా అయ్యావు, చివరికి నీవు అదే విశ్వాసంతో పెరిగితే నేను గొప్పవాడికి దేవుడు చేస్తాడు. అందుకే నాడు యేసుప్రభువు చెప్పిన మాటలు పక్కనైతే శ్రీనివాసరావు చేసిన పరిచర్యలు ఒక ప్రక్కన ఉన్నాయి. ఇవన్నీ మనం క్రోడీకరించుకుంటూ మనసులో ధ్యానం చేసుకుంటూ దేవుని బిడ్డగా జీవించడానికి ప్రయత్నిద్దాం. నీవు ఒక శ్రీనివాసరాలుగా ఉండాలి. శ్రీనివాసరాలుగా మార్చుకుంటే నీ జీవితం ధన్యమవుతుంది. ప్రభు దేవుడు వాక్యం దీవించును గాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.